నుండి దేవుని పరిశుద్ధ గ్రంథము నుండి మత్తయి సువార్త 13వ అధ్యాయం 47 నుండి 50 వచనాల్లో ఒక చక్కని సన్నివేశం, ఒక చక్కని దృశ్యం మీరు ఆ స్థలంలో చూడొచ్చు. పరలోక రాజ్యం ఎలా ఉంటుంది, పరలోక రాజ్యం ఎలా ఉంటుందో ఒక దృశ్యాన్ని మన ముందు ఆయన చూపుచున్నాడు. సముద్రంలో వల వేయబడినది, ఆ వలలో చేపలు పడ్డాయి, ఒడ్డుకు వలను లాగారు, కొన్ని చేపలు గంపలోకి వెళ్ళాయి, కొన్ని చేపలు పారవేయబడ్డాయి అని ఆ దృశ్యాన్ని చూపించి ఒక సత్యాన్ని అక్కడ చెప్పుచూ ఉన్నాడు. ఆ సత్యాన్ని ఈరోజు మనం నేర్చుకోవాలి. ప్రియులారా, ఈ సంవత్సరం దేవుని కొరకు మనం ఏం చేశాం? దేవుడు మనకిచ్చిన ప్రాణాన్ని బట్టి, దేవుడు మనకు పోసిన ఆయుష్ని బట్టి, ఆయుష్ కాలాన్ని బట్టి, మనల్ని బతికించిన విధానాన్ని బట్టి దేవుని కోసం మనం ఏమి చేయగలిగినాం? ఎన్ని ప్లస్లు ఉన్నాయి, ఎన్ని మైనస్లు ఉన్నాయి? ఒక్కసారి ఈ రాత్రి జ్ఞాపకం చేసుకుందాం. పోయిన సంవత్సరంలో ఏమి చేయాలని దేవునితో ప్రమాణం చేశామో అవి ఒకవేళ చేయలేక ఆగిపోయి ఉంటే ఈరోజు మనం జ్ఞాపకం చేసుకొని, కొత్త సంవత్సరం నేను ప్రమాణం చేశానయ్యా, కానీ నా జీవితం అలాగే ఉండిపోయింది, ప్లస్లు ఏమి లేవు కానీ అన్ని మైనస్లే అని నీకు అనిపిస్తే, ఈ 2022వ సంవత్సరాలకి మనం ప్రవేశించక మునుపు పశ్చాత్తాపడి సరి చేసుకుందాం. దేవుణ్ణి మనం ఈరోజు తలపోసుకుందాం. దేవుడు అడగక మునిపే అక్కర్లు తీర్చిన దేవుడు ఆయన. నీవు అడగకపోయినా నీకు ఆరోగ్యం ఇచ్చిన దేవుడు, నీ అవసరతలను తీర్చిన దేవుడు. ఇక్కడ ఒకే వల, కానీ కొన్ని చేర్చబడ్డాయి, కొన్ని పారవేయబడ్డాయి. కొన్ని చేర్చబడ్డాయి, కొన్ని పారవేయబడ్డాయి. కుటుంబంలో కానీ, సంఘములో కానీ దేవునికి మనము వాడబడాలి, దేవుని చేతిలో నేను వాడబడాలి. ఎన్ని మనం దేవునికి అనుకూలమైన కార్యాలు చేశాం, మన జీవితంలో నచ్చంది మనం చేయం, మనకు ఇష్టం లేనిది చేయం. ఈరోజు ఒక ప్రశ్న వేసుకోవాలి. ఎన్ని ప్రశ్నలు ఉన్నాయి? గంపలో చేర్చబడ్డాయి, దాన్ని ప్లస్ అంటారు. ఒకే వలలో చేపలు పడ్డాయి కానీ గంపలోకి వచ్చాయి. కొన్ని ఏమైనాయి, పాడైపోవడం చేత పారవేయబడ్డాయి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆలోచన చేద్దాం. సంఘంలో మనం ఏమైనా ప్రయోజనకరమైన కార్యాలు చేశామా ఈ సంవత్సరం? సంఘములో కొంతమంది మందిరానికి రావడమే అతి కష్టం, సరే వచ్చిన వినడం కూడా కష్టమే. విని
వాక్యాన్ని జీర్ణించుకోవడం ఇంకా అతి కష్టం. సంఘం కోసం ఏదైనా ఒక సాప పట్టుకున్న సాక్ష్యం ఉందా? చీపురు పట్టుకున్న సాక్ష్యం ఏముందా? లేకపోతే అది ఆత్మ చల్లారిపోతుంది, ఆత్మను బలపరచాలని ఏమైనా బలపరిచిన సాక్ష్యం ఉందా? ఇదిగో ఆ వ్యక్తి పాడైపోతున్నాడు, ఆ వ్యక్తికి నేను స్వాత చెప్పి దేవుని మందిరానికి నడిపించాలి, ఇదిగో వారు వ్యాధిగ్రస్తులుగా ఉన్నారు, వారి కోసం ఉపవాసముని ప్రార్థించాలి, వారు పాడైపోతున్నారు, చెడిపోతున్నారు, వారిని నేను బాగు చేసి సంఘానికి నడిపించాలన్న ప్లస్ పాయింట్ ఏమనుందా? సంఘానికి వస్తున్నాం మనం, దేవుని సన్నిధికి వస్తున్నాం మనం, ఏమైనా ప్రయోజనకరమైన కార్యాలు సంఘంలో ఏమైనా చేశామా? మన ద్వారా ఏమన్నా జరిగిందా కార్యం? సంఘములో ఇటువంటి కార్యాలు ఏమైనా జరిగినాయా? ఒకసారి ఆలోచించేయండి. అయ్యా, ఈ సంవత్సరం నేను ఒక ఆత్మను నేను సంఘములోనికి నేను తీసుకొచ్చాను అన్న సాక్ష్యం నీకుందా? ఒక ఆత్మను ప్రభువు చెంతకు నడిపించాను సాక్ష్యం ఉందా? సంఘములో గంప అంటే సంఘం, సంఘములో ఇదిగో చేర్చబడిన చేపలు అందులోకి చేర్చబడినట్టు సంఘం అనే గంపలో అనేక మందిని మనం ఏం చేయాలి? చేర్చాలి. 365 రోజులు నిన్ను పెంచి పోషించి కాచి కాపాడి కనికరించి ఆదరించి నిన్ను ఆశీర్వదించిన ఆ విధానాన్ని బట్టి దేవునికి ఏమైనా ఉపయోగపడ్డావా? దేవుని కోసం ఈ సంవత్సరం ఏమైనా చేయగలిగావా? ఆలోచన చేయండి, ఆలోచన చేయాలి. మనం బాప్తిసం తీసుకుంటున్నారు, ప్రభు బలలో పాలు బొమ్మలు పొందుతున్నారు. సంఘం కోసం నీ వంతు నువ్వు ఏమైనా చేయగలుగుతున్నావా? చాలా విచారకరమైన సంగతి ఏమిటంటే, మనము అలవాటు చేసుకుంది ఏమిటంటే, మందిరానికి వెళ్ళాలి, ఆ తర్వాత ఇంటికి వెళ్ళిపోవాలి, తర్వాత మళ్ళీ ఆదివారం కనబడాలి, లేకపోతే శనివారం ఉపవాస కొడుకులు కనబడాలి. ఇలాగా అలవాటు చొప్పున రావడం పోవడం అయిపోయింది. దేవుడు ఒకవేళ నీకు పోయిన సంవత్సరంలో ఒకవేళ ఒక ఆలోచన ఇచ్చి ఉండొచ్చు, ఈ సంవత్సరం కనీసం ఒక్కరినన్నా దేవుని స్థలం నడిపించాలి, ఈ సంవత్సరం ఇద్దరినన్నా నేను నడిపించాలని ఒకవేళ దేవునితో ఏమైనా ప్రమాణం చేసి ఉంటే దాని విషయమై ఈరోజు నువ్వు పశ్చాత్తాపడవలసి ఉంది. ఒకవేళ ఈరోజైనా ప్రభువా నువ్వు నన్ను బతికించావు కాబట్టి నా సంఘములోనికి అనేక మంది నడిపిస్తాను, అనేక మంది తోడుకొని వస్తాను. మర్చిపోవద్దు ప్రియులారా, చాలామందికి మారు మనసు అంటే అర్థం తెలియట్లేదు, బాప్తిసం అంటే అర్థం తెలియట్లేదు, చాలామందికి క్రైస్తవురాలు అంటే అర్థం తెలియట్లేదు. మందిరానికి వెళ్ళడం రావడం అని అనుకుంటున్నారు, కానే కాదు ప్రియులారా. దేవుడిని ఏ రీతిగా రక్షించాడో అదే రీతిగా ఇతరులను నీవేం చేయాలి? రక్షించాలి. నువ్వు రక్షించకుండా ఊరుకనే మందిరానికి రావడం పోవడం వలన ఉపయోగపడింది ఏముంది? ఇక్కడ నీ వల్ల ఒరిగింది ఏముంది? సంఘంలో ఏం జరిగింది? సంఘంలో నీ వల్ల ఏం మేలు జరిగింది? ఏం మేలు జరిగింది అంటున్నాను. మనం బతికాము, దేనికి బతుకుతున్నాం? మనం ఎందుకు బతుకుతున్నాం? ఈరోజు కొన్ని మాటలు చెప్తాను. గంపలోకి చేపలు చేర్చినట్టు, గంపలోకి చేపలు చేర్చబడినట్టు అనేక మందిని మన సంఘములోనికి మనము చేర్చవలసిన భారము బాధ్యత మనందరి మీద ఉంది. ఏమన్నా ఈ సంవత్సరము చేశామా? ఆ పని మనం చేయగలిగామా? లేదు. ఒకవేళ ఈ సంవత్సరమైన ప్రభువా ఈ సత్యము నీ సేవకుని ద్వారా నాతో మాట్లాడేవు కాబట్టి నేను నా కుటుంబంతో కలిసి అనేక మందిని ప్రభువు చెంతకు తీసుకొస్తామని ఒక మంచి తీర్మానం తీసుకోవాల్సిందిగా మీకు మనవి చేస్తున్నాను ప్రియులారా. ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. లేఖనంలో చూద్దాం. లూకా సువార్త 15వ అధ్యాయం 2వ వచనాన్ని మీరు చదివితే యేసుక్రీస్తు వారట ఆయన ఏం చేస్తున్నాడు? పరిసయ్యులను శాస్త్రులను అది చూచి ఎవరిని చేర్చుకున్నాడట? పాపులను చేర్చుకున్నాడు. ఆయన పాపులను చేర్చుకున్నాడు.
గమనించాలి ప్రియులరా. యేసు ప్రభు యొక్క సిద్ధాంతం, యేసు ప్రభు యొక్క మనస్తత్వం, యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే పాపులైన వారిని రక్షించుకోవడానికి, పాతాళములో పడి నశించకుండా వారిని రక్షించడానికి పాపులను చేర్చుకుంటే ఎవరికి వ్యసనం పుట్టింది, ఎవరికి బాధ కలిగింది? శాస్త్రులకు, పరిసయ్యులకు. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చాడు. పాపులను చేర్చుకొని మన సంఘములో అనేక మందిని మనము చేర్చుకోవలసి ఉంది. ఎవరిని చేర్చుకోవాలి మనము? మంచి చేపల్ని. అంటే పాపి పరిశుద్ధుడిగా మారేటట్టుగా మనము వారికి వాక్యం చెప్పాలి, సువార్తను చెప్పాలి. చెడిపోయిన వారి జీవితాలు బాగుపడేటట్టుగా మనం ప్రయాసపడాలి. రేపేమో జరుగుద్దో మనకు తెలియదు. ప్రతిరోజు మనము ప్రయాసపడాలి. ప్రతిరోజు ప్రభు సన్నిధిలో మనము సేవ చేయాలి. నేను మీకు ఒక సాక్ష్యం బైబిల్లో చూపిస్తాను. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రికలో మొదటి అధ్యాయంలో 6, 7, 8 వచనాల్లో తెస్సలోనిక విశ్వాసులు ఎలాంటి వారు అంటే, వారు రక్షణ పొందిన తర్వాత వారి ద్వారా సువార్త అక్కయ్య, మాసిదోనియా అనేక స్థలాలలోకి సువార్త ప్రకటించబడింది. గమనించాలి ప్రియులారా. మాసిదోనియాలో రక్షణ పొందిన విశ్వాసులు ఏం చేశారు? పౌలు గారి ద్వారా అనేక మందిని ప్రభువులోనికి వారు నడిపించడానికి మాదిరి జీవితాన్ని చూపించారు. వారు ప్రయాసపడి అనేక ఆత్మల రక్షణ కోసం పౌలు గారి ద్వారా వారు ప్రయాసపడ్డారు. ఈరోజు ఎలా ఉంది మన ఆత్మీయ జీవితం? భర్త రక్షణ పొందకుండా ఒక్క రాత్రి కూడా నేను నిద్రపోకూడదు. భర్త మారు మనసు పొందకుండా త్రాగుబోతుగా భయంకరమైన పాపిగా ఉంటే నీకు నిద్ర ఎలా పడుతుంది? కుమారుడు త్రాగుబోతుగా ఉంటే ఒక రక్షణ పొందిన ఒక తల్లి, రక్షణ పొందిన ఒక తండ్రి నిద్ర ఎలా పడుతుంది అంటున్నాను నేను. వారు రక్షణ పొందే అంతవరకు కన్నీరు కాచాల్సిందే. వారు రక్షణ పొందేంత వరకు కన్నీరు కాచాల్సిందే. దేవుడు క్షేమం ఇచ్చాడు ఈ సంవత్సరం. నిజంగా వాస్తవంగా కరోనా మహమ్మారికి కోటీశ్వరులు బలైపోయారు. ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా బతకలేదు. దేవుడు నేను బతికించుకున్నాడు. దేనికోసం బతికించుకున్నాడు అర్థం కావట్లేదు. చాలామందికి బోధపడడం లేదు. పనికి వెళ్ళాలి, డబ్బు తెచ్చుకోవాలి, అన్నం వండుకోవాలి, కూర వండుకోవాలి, తినాలి, పండుకోవాలి, లేవాలి, మళ్ళీ పనికి వెళ్ళాలి. ఇది సహజమైపోయింది. రక్షణ పొందిన ఒక విశ్వాసి నిద్రపోవచ్చా? మీకు ఒక వచనం చూపిస్తాను. సామెతల గ్రంథంలో 11వ అధ్యాయం 30వ వచనాన్ని మీరు చదివితే ఏముందంటే, జ్ఞానం కలిగిన వారట ఇతరులను రక్షిస్తారు అని ఉంది ప్రియులారా. జ్ఞానం కలిగిన వారు ఏం చేస్తారు? ఇతరులను రక్షిస్తారు. యేసుక్రీస్తు వారు పాపులను ఎందుకు చేర్చుకున్నాడు అంటే, వారి పాపముల కోసము. అయ్యా నేను వచ్చానయ్యా పాపములను తీసివేయుటకు, ఆయన లోకానికి ఆయన ప్రత్యక్షమాయను. అంటే పాపులను ఆయన చేర్చుకున్నాడు అంటే వారి పాపముల నుండి వారిని విడిపించాలని, వారి పాపాల నుండి వారిని రక్షించాలని దాని అర్థం అది. కనుక ఈరోజు సంఘములో ఎంతమందిని చేర్చడానికి నువ్వు ప్రయాసపడుచు ఉన్నావు? సంఘములోనికి ఎంతమందిని చేర్చావు? ఏమన్నా సంఖ్య ఉందా? గతంలో చెప్పాను, ఒక ముగ్గురు సహోదరీలు గతంలో మీకు చెప్పాను. సుమారుగా 1600 మందిని ఒక ముగ్గురు సహోదరులు ఏం చేశారండి? వారికి పెళ్ళిళ్ళు అయినాయి, వాళ్ళకి కుటుంబం ఉంది, వారికి బిడ్డలు ఉన్నారు, వారికి కుటుంబ వ్యవస్థ ఉంది. అయినా ఏం చేసేవారు అమ్మా? సువార్త చెప్పి సంఘానికి ఎంతమందిని తీసుకొచ్చారు? 1600 మందిని నడిపించారు.
మనం గోళ్ళు గిల్లుకుంటా కూర్చో ఉన్నాం. మనం ఏమి అర్థం కావట్లేదు మనకు. మనం మందమతులుగా ఉంటున్నాం. చురుకుదనం ఏమాత్రం లేదు. అరే ఆ వ్యక్తి నశించిపోతున్నాడు, ఆ వ్యక్తి పాడైపోతున్నాడు, చెడిపోతున్నాడు, ఆ వ్యక్తిని ప్రభువు దగ్గరికి నడిపించాలి అన్న భారం ఏమైనా బాధ్యత ఉందా మనకు? ఆలోచన చేయండి ప్రియులారా. ఏదో ముంచారు లేపారు, బాప్టిస్టులు ముంచారు లేపారు, అందుకని మన సాక్ష్యాలు సరిగా ఉండలేదు. తీసుకొని ఏం చేస్తున్నారండి? ఏమైనా సీరియల్ మానేశారా? సినిమాలేమైనా మానేశారా? బూతులేమైనా మానేశారా? ఏంటి నీ గురించి ఏం సాక్ష్యం బయట ఉంది? ఏమీ లేదు. మిమ్మల్ని బట్టే కదా అన్యజనుల నామము దూషించబడుతుంది. గ్రామంలో నీకున్న సాక్ష్యం ఏమిటి? ఏమన్నా ప్రయాసపడుచున్నావా? సమరయ స్త్రీ ఏం చేస్తుంది? ఏమా తాను నివసించుచున్న గ్రామాన్నే రక్షించేసుకుంది. ఆమె ఒక వ్యభిచారి, 6గురితో వ్యభిచారం చేసింది. ప్రభువు చెప్పాడు, సత్యం చెప్పాడు, ఆమె రక్షణ పొంది ఆ ఊరిని కదిలించింది. నువ్వేమన్నా ఊరిని కదిలించావా? దేంతో? నోటితోనా? గొడవలతోనా ఊరిని కదిలిస్తున్నావా? ఏంటి నీ సాక్ష్యం? దేవుడు ఈ సంవత్సరం నేను బతికించుకున్నాడు. బతికించుకున్న కారణాన్ని బట్టి మనము ఏం చేశాము ఈ సంవత్సరం? ఆలోచించేయండి. వల అనగా సువార్త. వల అంటే సువార్త. సువార్త ద్వారా చేపలు గంపలోకి చేరాయి. నీవు సువార్త చెప్పడానికి బదులు ఏం చెప్పుచూ ఉన్నావు? సాడీలు చెప్తున్నావా? సేవకుని మీద, సేవకురాల మీద, సంఘంలో ఉన్న వారి మీద సాడీలు చెప్పుకుంటూ సంఘాన్ని పాడు చేయడానికి ప్రయాసపడుతున్నావా? ఏం చేస్తున్నావు నీవు? ఈ సంవత్సరం ఒకసారి కూర్చొని ఆలోచన చేయి. దేవుడు నీకు ఆరోగ్యం ఇచ్చాడా? ఆయుష్నిచ్చాడా? మరి ఏం పని చేశావు? ఆలోచన చేయాలి. ఏం పని చేశాం? సామెతల గ్రంథం 19వ అధ్యాయం 12వ వచనం చదవండి. సామెతల గ్రంథం 19వ అధ్యాయం కీర్తన గ్రంథం చూడమ్మా. కీర్తన గ్రంథం 19వ కీర్తన 12వ చరణం. ఏముంది అక్కడ? దేవుడు ఈ వాక్యము ద్వారా మనతో మాట్లాడుచున్నాడు. తన పొరపాటును కనుగొనగలిగిన వాడు ఎవడు? తన పొరపాటును కనుగొనగలిగిన వాడు ఎవడు? అయ్యా పొరపాటు అయిపోయింది, నేను తప్పులు పట్టడానికి వాక్యం విన్నాను. ఏం వింటున్నారు మీరు? దేవుని వాక్యం ఎలా వింటున్నారు? ఎలా వింటున్నాం మనం దేవుని యొక్క వాక్యం? విమర్శించడానికి వాక్యం వినేది? అరే నన్ను గురించే కదా దైవజనుడు చెప్పుచున్నాడు. ఆ పాడు పని నేనేగా చేసింది, ఆ పనికిమాల పని నేనేగా చేసింది, నా గురించే దైవజనుడు. సిగ్గుపడడానికి బదులు గర్విస్తున్నారు. సరి చేసుకోవడానికి బదులు గర్విస్తావా? తన పొరపాటును కనుగొనగలిగిన వాడెవడు? పొరపాటు అయిందని చెప్తున్నావా నీవు? అమ్మ పొరపాటు అయిందండి. సంఘములో మేము ఏ మేలు చేయలేకపోయాం, సంఘానికి ఏమి సహకరించలేకపోయాం, సంఘంలో ఏ పని మేము చేయలేకపోయాం. సువార్త వలవేసి చేపలను గంపలో చేర్చినట్టు సంఘములోకి ఆత్మలను మనం నడిపించగలిగామా? అలా నడిపించాలంటే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మనస్సు నీకుంటే తప్ప నువ్వేం చేయలేవు. దేవుని మనస్సు, నేను రక్షణ పొందాను, నా ఇంటి వారు రక్షణ పొందాలి, నా ఇంటి ఎదుటి వారు, పక్కింటి వారందరూ రక్షణ పొందాలని ఎప్పుడంటే దేవుని మనస్సు నీకు ఉన్నప్పుడు. ఈరోజు ప్రభువా రక్షణ పొందానే కానీ పేరుకి క్రైస్తునిగా జీవిస్తున్నాను, కానీ నీ పని ఏం చేయలేకపోతున్నాను, నీ పని ఏమీ చేయలేకపోతున్నాను ప్రభువా అని పశ్చాత్తాపడదా.
సంఘంలో ప్లస్లు ఏమి లేవయ్యా. సంఘంలో నా ద్వారా ప్లస్ పాయింట్స్ ఏమీ లేవు. ఇంకొక వాక్యం చూపిస్తాను. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19-20 వచనాలు చూడండి ప్రియులారా. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19-20 వచనాలు. నా సహోదరులారా, మీలో ఎవడైనను సత్యము నుండి తొలగిపోయినప్పుడు మరి ఒకడు అతనిని సత్యమునకు మళ్ళించిన పాపిని వాని తప్పు మార్గము నుండి మళ్ళించువాడు మరణం నుండి ఒక ఆత్మ రక్షించి అనేక పాపములు కప్పివేయనని. చూశారా ప్రియులారా, ఎవరైనా సత్యం నుండి తొలగిపోయినప్పుడు ఆ వ్యక్తిని తిరిగి సత్యములోనికి నడిపించగలిగితే మీరు మరణం నుండి ఒక ఆత్మను మీరు రక్షించిన వారు అవుతారు. చాలామందికి సంఘాలలో సరైన అవగాహన లేక తప్పు మార్గంలోకి వెళ్ళిపోతూ ఉంటారు. సంఘంలో జీర్ణించుకోలేక బయటికి వెళ్ళిపోతూ ఉంటారు. మనం ఎక్కడ రక్షణ పొందామో, ఎక్కడ మారు మనసు పొందామో, ఏ దైవజనుడు దేవుని వాక్యము చెప్పుచున్నప్పుడు పట్టుబడ్డామో, ఏ సేవకుని ద్వారా బాప్తిసం తీసుకున్నామో, ఏ సేవకుని ద్వారా ఆత్మీయతలోకి వెళుతున్నామో దారి తప్పించడానికి సాతానుడు నీకు అలక పెడతాడు, నిన్ను అలిగేటట్టు చేస్తాడు. వాడు నా గురించే చెప్పాడు. గమనించాలి ప్రియులారా. ఇప్పుడు గంపలో చేరినట్టుగా ఆత్మలను మనము చేర్చడానికి మనం పడుతున్న ప్రయాసలో, అయ్యగారు మీ బోధ తట్టుకోలేక వచ్చిన వాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారని నన్ను అడిగితే, అయ్యగారు మీరు ఉన్నది ఉన్నట్టు చెబుతున్నారు అందుకనే తట్టుకోలేకపోతున్నారని నన్ను అడిగితే, ఒక సత్యం మీకు చెప్తాను ప్రియులారా. ఏమిటి ఆ సత్యము అంటే, లోపలికి వచ్చారు ఆత్మలు. లోపలికి వచ్చిన తర్వాత అవి వండుకోవడానికి, గంపలో ఉన్న చేపలు వండుకోవడానికి దానికి తోముడు పడాలా ఏమ్మా, కోత కొయ్యాలా, తోమాలి దాన్ని, కోత ఉందా దానికి, ఇవన్నీ జరిగితే కదా ఇవి ఉపయోగకరంగా ఉంటాయి. మరి తోమాలి, మిమ్మల్ని సరిచేయాలి. ఈరోజు నీవు శుద్ధీకరించుకోవాలి. ఈరోజు నిన్ను నువ్వు సరి చేసుకునే రాత్రి సరిదిద్దుకునే రాత్రి. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తిని గద్దించేటప్పుడు, లేకపోతే తోమేటప్పుడు, లేకపోతే కోసేటప్పుడు, ముక్కలుగా కోసేటప్పుడు బాధ ఉంటుంది, నొప్పి ఉంటుంది. వాటన్నిటిని నువ్వు తాళుకోవాలి. దేవుని యొక్క హితోపదేశం, దేవుని యొక్క సత్యాలు మనము జీర్ణించుకోవాలి. నా క్షేమం కోసమని భావించాలి. యేసు ప్రభు వాడిన పదాలు నేనే వాడితే ఒక్కళ్ళు ఉండరు ఇక్కడ. యేసు ప్రభు వాడిన పదాలు నేనే వాడితే ఎవరు ఉండరు. ఏం వాడాడు తెలుసా ఆయన? ఇటువంటి పదాలు వాడాడు తెలుసా? ఎవరిని వాడాడంటే, నామకార్థంగా ఎవరైతే జీవిస్తారో, ఎవరైతే నామకార్థంగా జీవించడానికి వాత వేయబడిన మనస్సాక్షి కలిగి జీవిస్తారో అటువంటి వారిని ఎటువంటి మాటలతో గద్దించాడు తెలుసా? ఆ పదాలు నేను ఎప్పుడు వాడలేదు. నా ప్రభు వాడాడు ఆ పదాలు. మచ్చుకు 1-2 చెప్తాను చూడండి ప్రియులారా. మనం ఎలా అలవాటు చేసుకున్నామంటే, నా గురించి చెప్పాడు కాబట్టి నేను రాను,
నన్ను ఏకేశాడు, నన్ను అందరికీ ఏకేశాడు. బాగా అలా అర్థం చేసుకోవాలి. సంఘములోకి వచ్చిన ఒక చేప గంపలో పడితే ఆ గంపలో ఉన్న చేప వాడబడాలంటే దానికి తోముడు పడుతుంది. ఒక కిటికీ చేయాలన్నా, ఒక వస్తువు తయారవ్వాలన్నా దాని మీద ప్రభావాలు చాలా పడతాయి ప్రియులారా. ఆత్మీయంగా నలగాలి, మనం ఆత్మీయంగా నలగాలి. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనాన్ని మీరు చూస్తే ఎటువంటి పదాలు ప్రభు వాడాడో చూద్దాం. పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయు పిల్లలారా. ఏంటంటే పదాలు. కాబట్టి అనేక మంది పాపం చేసేవారిని పాపిష్టులారా అంటున్నాడు దేవుడు. అనొచ్చా? ఆయన అనొచ్చా? అంటే ప్రేమతో చెప్పాలి కానీ పాపిష్టోడు అంటున్నాడండి. దేవుడు అన్నాడు పాపిష్టోడు అంటే ఆ వ్యక్తి ఎంతగా చేసినా సాధు కాలేడు. ఒక ప్రభువు ద్వారా అంత కఠినమైన మాటలు పలకబడుతున్నాయంటే వినేవారు ఎటువంటి వారంటే వాడిని ఎవరు బాగు అంటే దేవుడు కూడా బాగు చేయలేడని దాని అర్థం. పాపిష్టి జనమా, దుష్ట సంతానమా, చెరుపు చేయు పిల్లలారా, మీకు శ్రమ. ఇంకా కఠినమైన పదాలు ఉన్నాయి ప్రియులారా. చెప్పాలన్నా చెప్పకూడదా మీకు అని నాకు భయం వేస్తూ ఉంది. నేనేదో ఒక మాట అన్నాను అనుకోండి కఠినంగా, అలా అనొచ్చు అంటే అన్నాడండి అయ్యగారు అని మీకు సాక్ష్యాలు పలికేవాళ్ళు కూడా ఉన్నారు. అన్నాడండి. కఠినంగా గద్దించేటప్పుడు, కఠినంగా బోధిస్తున్నప్పుడు వస్తాయి మాటలు వస్తాయి. దేవుడు ఎటువంటి మాటలు ప్రయోగం చేశాడో మీకు చూపిస్తాను. నీవు ఆ జాతిలో ఉండకూడదు, ఆ గద్దించే వారిలో నీవు ఉండకూడదని రాత్రి మనవి చేస్తున్నాను. అందుకనే మనము ఆత్మను సంపాదించలేకపోతున్నాం. అందుకనే ప్రభు నిన్ను 365 రోజులు పెంచి పోషించి ఉపయోగం లేకుండా మిగిలిపోయే కారణం ఏంటంటే ఇంకా పాపాలు పోలేదు, ఇంకా దుష్ట సాంగత్యం పోలేదు, ఇంకా చెరపడం పోలేదు. యెషయా గ్రంథం 57వ అధ్యాయం, యెషయా గ్రంథం 57వ అధ్యాయం 3-4 వచనాలు చదవండి. మంత్ర ప్రయోగపు కొడుకులారా, వ్యభిచార సంతానమా. ఏంటండి ఈ పదాలు? దయచేసి ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. ఎంత నొప్పి ఉందో దేవునికి, ఎంత నొప్పి లేకపోతే అటువంటి పదాలు ఆయన వాడాడు. మంత్ర ప్రయోగపు కొడుకులారా, వ్యభిచార సంతానమా, వేష సంతానమా. రండి ఇక్కడికి రండి, కథ తెలుస్తాను నేను. ఎంతో కాముడి సంఘంలోకి వస్తున్నాం మనం. ఉపయోగము లేని జీవితం, ఎవరికి ఉపయోగం లేని జీవితం, ఏ వ్యక్తిని మార్చలేకపోతున్నాం మనం. అంటే కారణం ఏంటంటే మనం ఎందుకు రక్షణ పొందామో మనకే అర్థం కాలేదన్నమాట. భారము లేదు, బాధ్యత లేదు. ఈ రాత్రి ప్రభు సన్నిధికి వెళ్ళి దేవుని ఆరాధించుకోవాలి, ప్రభువును స్తుతించుకోవాలి. ఈ చివరి రోజైన ప్రభు సన్నిధిలో నా పాపాలన్నిటిని ఒప్పేసుకొని నూతన సంవత్సరంలో నూతన హృదయంలోనికి ప్రవేశించాలి, నూతన జీవితంలోనికి ప్రవేశించాలనే భారము, బాధ్యత లేదు. అందుకనే దేవుని సన్నిధికి దూరంగా ఉంటున్నారు. ఎందుకయ్యా నువ్వు రక్షణ పొందావంటే, ఎందుకమ్మా నువ్వు రక్షణ బాప్తిజం తీసుకున్నావంటే జవాబు లేదు. సినిమాలు మామూలుగానే సినిమాలు చూస్తున్నారు, మామూలుగానే సీరియల్ చూసుకుంటున్నారు, మామూలుగా బూతులాడుతున్నారు, మామూలుగానే భయంకరమైన పాప కార్యాలు చేస్తున్నాం మనం. ఎప్పుడు మారేది? అందుకనే ఆయన ఈ పదాలు వాడుతున్నాడు. ఇంకా
యేసుక్రీస్తు వారు, అది పాత నిబంధన. కొత్త నిబంధనలు యేసుక్రీస్తు వారు వాడిన పదాలు చూపిస్తాను చూడండి. మత్తయి సువార్త 23వ అధ్యాయం 33వ వచనం చూడండి ఒకసారి. ఏం ఆడాడు ఆయన? సర్పములారా, సర్ప సంతానమా. బా, ఏమన్నాడండి? సర్పములారా అన్నాడు, సర్ప సంతానమా అన్నాడు. ఇంకా చెప్పమంటారా? మత్తయి సువార్త 23వ అధ్యాయంలో మీరు చూస్తే, అరే గుడ్డి పరిసయుడా అన్నాడు. ఇంకా చెప్పమంటారా? సున్నము కుట్టిన సమాధి అన్నాడు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, ఒక సత్యము ఒక దైవజనుడు బోధిస్తున్నప్పుడు దానికి మనము మర్యాదగా లోబడితేనే మన జీవితాలు బాగుపడతాయి. నేను ఒక 1000 రూపాయలు ఇస్తున్నాను కాబట్టి ఆయన నా మాట వినాలి, ఆయన నా ఇంటికి రావాలి. నేను డబ్బులు ఇస్తున్నాను సంఘానికి, నేను కానుకలు ఇస్తున్నాను, నేను అన్నీ ఇస్తున్నాను, నన్ను గురించి పట్టించుకోవట్లేదంటే నీవు దేవుని వాక్యానుసారంగా నువ్వు జీవిస్తే ఆ సేవకునికి ప్రేమ అభిమానం పెరుగుతుంది. వాక్యానుసారంగా జీవించక సంఘానికి కళంకం తెస్తూ, సంఘానికి చెరుపు తెస్తూ, యేసు ప్రభు నామ మహిమ కొరకు జీవించడానికి బదులు అవమానకరంగా జీవిస్తూ ఉన్నాను. మెలికలు తిరగాలి ఈ రాత్రి, మీరు తల్లడిల్లిపోవాలి. అయ్యో, ఈ 2021 సంవత్సరంలో నేను ప్రభువు కోసం ఏ మంచి కార్యము చేయలేకపోయానే, అది రావాలి నీకు. అలా అన్నాడండి, ఇలా అన్నాడండి, ఏమనాలి? పాపం చేసేవాడిని, దారి తప్పి తిరిగేవాడిని ఏమంటున్నాడు ప్రభు? ఒక 3 మాటలు పరిశుద్ధ పౌలు గారు చెప్పిన మాటలు చెప్తాను. గలతీయులకు రాసిన పత్రికలో మీరు చదివితే అక్కడ పౌలు గారు పడిన ఆవేదన మామూలు కాదు ప్రియులరా. ఆయన ఆత్మను రక్షిస్తే ఆ రక్షణ పొందిన ఆత్మలు కొంతమంది తీసుకెళ్ళిపోతున్నారు. ఆత్మల కోసం ఆయన అంగలారుస్తూ, ఆత్మల కోసం అలపడిస్తూ ఉంటే కొంతమంది ఎడగాదు అక్కడ బాగుంటుంది అని తీసుకెళ్ళిపోతూ ఉంటే ఆయన వాడిన పదాలు చూడండి ప్రియులారా. ఆయన వాడిన పదాలు చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో ఏమన్నాడు తెలుసా? ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మను ఎవడు భ్రమ పెట్టాను? ఇక్కడ లేనిది ఏంటి, అక్కడ ఉన్నదేంటి? ఇక్కడ లేనిది ఏంటి, అక్కడ ఉన్నదేంటి? ఎవడు మిమ్మల్ని భ్రమ పెట్టింది? ఎవడు? దయచేసి మనము, నీవైనా నేనైనా సరే, నన్ను సమాధిలో పెట్టేంత వరకు నేను నేర్చుకోవాల్సిన వాడినే. ఎవరైనా సరే అంతా తెలుసు అని ఎవరు ఇక్కడ బోధించిన అంతటి అజ్ఞాని ఇంకొకడు ఉండడు. మనమందరం నేర్చుకోవాల్సిన వాళ్ళమే. చూసారా? ఎవడు మిమ్మలను భ్రమ పెట్టింది? ఎవడు మిమ్మల్ని భ్రమ పెట్టింది? ఎవడు? ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, గంపలో చేపలు చేర్చినట్టు మన పని, కానీ అందులో పడడం లేదు, అందులో ఆగిపోయిందంటే ఎక్కడ మైనస్ ఉంది. అభివృద్ధి లేదంటే ఎక్కడ మైనస్ ఉంది మన దగ్గర. సంఘము అభివృద్ధి కావడం లేదు, ఎక్కడ మైనస్. ఈరోజు ఆ మైనస్ ఏంటో చెప్తాను. ఎందుకు మనం ఆత్మీయంగా అభివృద్ధి చెందలేకపోతున్నాం? ఎందుకు ఆత్మీయంగా మనము ఎదగలేకపోతున్నాం? బైబిల్ రీడింగ్ ఉండదు, మోకాళ్ళ ప్రార్థన ఉండదు, ఉపవాస ప్రార్థన ఉండదు. నీ ద్వారా సంఘము ఏం బాగుపడుతుంది? ఆ సంఘానికి ఎంత చేశానో, ఆ సంఘములో నీ ఎంత చేశానో. నువ్వు పరలోకానికి వెళ్ళడానికి సిద్ధపడరు నాయన. ఎవరికి వారు సిద్ధపడాలి.
ఎవరి కోర అణుచుకోవాలి, నలగొట్టుకోవాలి. ఎవడ మిమ్మల్ని భ్రమ పెట్టింది? ఎవడ మిమ్మల్ని భ్రమ పెట్టింది? మీకు చక్కని మాట చూపిస్తాను. ఏంటంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 24వ వచనంలో, సహోదరులారా, ఏ స్థితిలో మిమ్మల్ని పిలిచెనో ఆ స్థితిలోనే దేవునితో మీరు సహవాసం చేయాలి. ఏ సంఘంలో రక్షణ పొందావో, ఏ సంఘంలో ఆత్మీయత నేర్చుకున్నావో ఆ సంఘంలోనే దేవునితో నీవు సహవాసం చేయాలి. ఎన్ని చర్చిలైనా తిరగవచ్చండి, ఎన్ని చర్చిలు. ఇక్కడ వాక్యం చెప్తుంది, ఎక్కడ నువ్వు రక్షణ పొందావో, ఏ స్థితిలో నువ్వు పిలబడ్డావో ఆ స్థితిలోనే దేవునితో నీవు సహవాసం చేయాలి. అక్కడే నువ్వు దేవునితో సహవాసం చేయాలి. ఎక్కడ నిన్ను పీల్చుకున్నాడో, ఏ స్థితిలో నిన్ను పీల్చుకున్నాడో అక్కడే దేవునితో నీవు సహవాసం చేయాలి. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, ఆత్మల సంపాదన కోసం లేదు ఈ రోషాలు. సంఘ అభివృద్ధి కోసం మనం పాటుపడాలి. అనేక ఆత్మలు నశించు ఆత్మలను సంఘములకు తీసుకురావాలని రోషం దానిలో ఉండాలి. ప్రభువు నేను రక్షించుకుంది ఎందుకో తెలుసా? నీ ద్వారా చేపలు గంపలో చేర్చబడినట్టు అనేక ఆత్మలు చేర్చబడాలి. ఒకసారి ఈరోజు పరీక్షించుకుందాం ప్రియులారా, ఒకసారి పరిశీలన చేసుకుందాం. సంఘానికి నా వల్ల మేలు జరిగిందా, కీడు జరిగిందా? నీవు కీడు చేసావా, సంఘానికి మేలు చేసావా? ఏం చేసావు నీవు? సంఘానికి ఏం మేలు చేసావు నీవు? ఆలోచన చేయాలి, ఆలోచన చేయాలి. అబ్రహాము లోతు ఇద్దరు ఎవరు? అబ్రహాం ఎవరు, లోతు ఎవరండి అమ్మా? అబ్రహాం ఎవరు, లోతు ఎవరు అంటున్నాను నేను. అబ్రహాం గారు ఎవరు? సరే, అబ్రహాం గారు నాన్నగారి పేరు చెప్పండి. తెరహు. తెరహుకు ఎంతమంది పిల్లలు? ముగ్గురు. ముగ్గురులో ఎవరి కొడుకైనా, లాస్ట్ అయిన కొడుకైనా ఏమవుతాడు? అబ్రహాం కుమారుడు అవుతాడు. కాబట్టి లోతు తూర్పున చూసి ఏం చేశాడు? పశువులకు బాగా ఇది బాగుంటుంది అని ఆ స్థలాన్ని కోరుకున్నాడు. ఆయన పచ్చని స్థలాన్ని కోరుకొని ఆ స్థలానికి వెళ్ళిపోయాడు. అబ్రహాం గారి దగ్గరుండి బైబిల్ ఉంది, వేరైపోయిరి. అబ్రహాం దగ్గరుండి ఎందుకు వేరైపోయాడు? అక్కడ పచ్చగా ఉందట. ఏంటి ఆ పచ్చగా ఉన్న ఊరి పేరేంటి? సొదొమ గొమొర్రా. అది శపితమైన ప్రదేశం. శపితమైన ప్రదేశం అతనికి ఎలా కనిపించింది? పచ్చ కనబడింది. చాలామంది ఏమనుకుంటున్నారు తెలుసా? గుంపులు గుంపులు జనం అండి, అబ్బా ఆ సంఘము ఏమి అభివృద్ధి అండి, అబ్బో ఏం జనమండి, ఏమి జనమండి. అవును, లోతుకు అలా కనబడింది. ఏమని కనబడింది అంటే అది పచ్చగా ఉందండి. వాళ్ళంతా ఆఫీసర్స్, వాళ్ళంతా గొప్పోళ్ళు, వాళ్ళంతా ఉన్నతమైన వాళ్ళు. మనం కూడా వారిలోకి వెళ్ళేసి దాగుదాం, మనం కూడా వాళ్ళకి వెళ్ళేసి వెళ్ళిపోదాం. దానికోసం వేరైపోయాడు అబ్రహాం గారితో. దేనికోసం? సొదొమ గొమొర్రా పట్టణం ఆ పచ్చదనం కోసం. దయచేసి ప్రియ దేవుని బిడ్డల మోసపోవద్దు. ఏ స్థితిలోండి మనల్ని పిలుచుకున్నాడో ఆ స్థితిలోనే దేవునితో మనము సహవాసం చేయాలి. బర్త్ టు బరియల్. నువ్వు ఎక్కడ పుట్టావో బరియల్ అయ్యేంత వరకు సంఘములో నీవు దేవునితో సహవాసం చేయాలి. ఈ బుద్ధి మాటల్లో మీకు చెప్పేవారు ఉంటే అటువంటి వారిని ప్రేమించి అటువంటి వారి కోసం మీరు సహకారులుగా నిలవాలి. మనకు బుద్ధి చెప్పేవారు ఎవరైనా ఉంటే వారిని మనం ప్రేమించాలి, వారిని ప్రేమించడానికి ప్రయాసపడాలి. ప్రియులారా, మన ఆత్మీయ క్షేమం కోసం ఈ రాత్రి ప్రభువా నేను సంఘం కోసం ఏమీ చేయలేకపోయాను. అబ్రహాం గారి దగ్గర నుండి ఏమైపోయాడు? ఆ పచ్చని ప్రదేశం కోసం
వేరైపోయాడు. పరిశుద్ధ పౌలు గారు, బర్నబాలు వాళ్ళిద్దరూ చాలా మంచి దైవ సేవకులు వాళ్ళు. కానీ వారిద్దరి మధ్య ఏమొచ్చింది తెలుసా? చిన్న భేదం వచ్చింది. ఆ భేదం ఏంటంటే, మార్కు అనే ఆ వ్యక్తిని నాకు కావాలి అంటాడు బర్నబా, లేదు నాకు అవసరము అంటాడు పౌలు గారు. దాని ద్వారా ఏమయ్యారు? ఆ వ్యక్తిని బట్టి వారిద్దరూ ఏమైపోయారు? విడిపోయారు. మనల్ని వేరు చేయడానికి, మన బంధాన్ని పెంచడానికి సాతానుడు ఎవరో ఒకరిని పెడతాడు ముళ్ళు. ఎవరో ఒకరిని పెడతాడు ముళ్ళు. గమనించాలి. ఈ రాత్రి ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు నీకు ఇచ్చిన సంఘంలో నీ పాత్ర ఎలా ఉండాలంటే, ప్రభు కోసం బలమైన సాక్షిగా నీ పాత్ర ఉండాలి. ఓ చక్కని వాక్యం, రోమిలికి రాసిన పత్రిక 15వ అధ్యాయం 7వ వచనంలో, క్రీస్తు మిమ్మల్ని చేర్చుకున్న ప్రకారము అనేకులను మీరు సంఘములోనికి చేర్చుకోండి. క్రీస్తు మిమ్మల్ని చేర్చుకున్నట్టుగా, క్రీస్తు మిమ్మల్ని క్షమించి రక్షించినట్టుగా అనేకులను తీసుకురండి, అనేకులను చేర్చండి. చేర్చామా? చేరుస్తున్నాం మనం. ఆదివారం మన ఇంటికి ఎవరైనా వస్తే వాళ్ళకి వండుకోవడం, పెట్టుకోవడం, తినడం. ఎవరన్నా ఒక ముఖ్యమైన ఒక వ్యక్తి తగిలాడనుకోండి, అతనితో సరదా. ఆదివారం ఏదో ప్రోగ్రాం తగిలిందనుకోండి, ఇక దా ప్రోగ్రామే. ఈరోజు ఆరాధనకి వెళ్ళాలి, ఈరోజు నా ప్రభు కోసం నేను వెళ్ళాలి అన్న సాక్ష్యం లేదు మనకు. ఈరోజు దొర్లాడాలి, నీవు దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడాలి. దేవుడు నీకు 365 రోజులు ఇస్తే కనీసం ఒక 10 నిమిషాలైనా ఇతరులకు వాక్యం చెప్పావా? రోమిలికి రాసిన పత్రిక 14వ అధ్యాయం 1వ వచనం మీరు చూస్తే అక్కడ ఏముందో చూడండి ప్రియులారా. ఏముంది అక్కడ? విశ్వాస విషయమై బలహీనుడైన వానిని చేర్చుకొనుడి. అదిగో అతడు బలహీనైపోయాడు. అతడు విశ్వాస విషయంలో బలహీనుడు. అతను బలపరిచారా? అతనికి సరైన వాక్యం చెప్పారా? అదే మందిరాన్ని మానేస్తే, దేవుని సంఘాన్ని మానేస్తే ఎంత నష్టం జరుగుతుందో మీరు చెప్పారా? అక్కడ ఏముంది తెలుసా? సంశయాలు అక్కడ ఏమొచ్చినాయి? వాళ్ళని పిలవడానికి వెళ్తే వాళ్ళు ఏం చేస్తున్నారు? అక్కడ సంశయాలు, వాదాలు పెట్టారు అక్కడ. ఎందుకంటే వాడు బలహీనుడైపోయాడు కాబట్టి వాదాలు పెడతాడు, సంశయాలు చూపిస్తాడు. అయితే నువ్వేం చేయాలి తెలుసా? బుద్ధి చెప్పగలగాలి. అరే సంఘానికి దూరమయ్యా, నష్టపోతావు రానాలి. ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డ, చాలామందికి అర్థం కావట్లేదు. సంఘము అంటే యేసుక్రీస్తు వారి యొక్క శరీరం. సంఘము అంటే ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. ఇది కుల కాదు, కుల గజ్జి కాదు గోక్కోవడానికి. చాలామందికి మా కులపోళ్ళు అంటే అక్కడికి వెళ్తారు, కులం తీసుకురావద్దు. సంఘానికి కులానికి సంబంధమే లేదు. దేవుడు కుల స్థాపకుడు కానే కాదు. పాపపు మస్టును, పాపపు జీవితాన్ని పవిత్రపరచుకోవాలి నీవు. నేను ముగింపులోకి వస్తున్నాను ప్రియులారా. ఈరోజు పశ్చాత్తాపడదాం ప్రియులారా. పాల్ యాంగ్షో గారు దక్షిణ కొరియాలో ఆయన సుమారుగా 9 లక్షల మందిని ప్రభు చెంతకు నడిపించాడు. ఆయన ఒక బౌద్ధ మతస్థుడు. ఒక అమ్మాయి కొత్త నిబంధన మొదటి రోజు తీసుకెళ్తే ఆయన తీసుకోలేదు, తరుముకున్నాడు. రెండో రోజు తీసుకెళ్తే మళ్ళీ తరుముకున్నాడు. మూడో రోజు ఏడ్చుకుంటూ నిలబడింది. ఏడ్చుకుంటూ నిలబడితే ఆమె ఆ ఏడుపును ఆయన వినలేక ఆ కొత్త నిబంధన తీసేసుకొని
10 రోజులు చనిపోవలసిన ఆ పాల్ యాంగ్చో గారు ఆ వాక్యము ద్వారా అతడు స్వస్థపడి అనేక ఆత్మలను ప్రభు సన్నిధికి నడిపించగలిగాడు. దేవుడు మనకు ఒక పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చాడు. దాన్ని చదివితే కదా నేనేంటో మీకు అర్థమవుతాను. ఒక దైవజనుడు అర్థం అవ్వాలంటే దేవుని వాక్యాన్ని క్షుణ్ణంగా చదువుకో ఉండాలి. నేను చెప్పే వాక్యము బైబిల్లో ఉందా లేదా మీకు అర్థం అవ్వాలి. గంపలో చేపలు చేర్చినట్టు పరలోకానికి వెళ్ళేవారు, పరలోకానికి వెళ్ళాలి అని ఆశించేవారు చేపలు చేర్చాలి. మనం సంఘములోనికి అనేక మందిని మనము చేర్చాలి. మన పని చేర్చడం, మన పని చేర్చడం. అయితే కొన్ని చేపలు ఏమైపోయినాయి? ఏమా చెప్పాలి? పారవేయబడి అంటే మైనస్. పారవేయబడ్డం అంటే మైనస్. ఒకే వలలో చేపలు వచ్చాయి, ఆ చేపలు ఈ చేపలు కలిసే వచ్చాయి. అవి వేరు చేయబడ్డాయి, ఇవేమో గంపలో చేర్చబడ్డాయి. ఎందుకు వేరు చేయబడ్డాయో అవి పాడైపోయినాయి అని ఉంది. అయితే మనలో మైనస్ ఏంటో చెప్తాను ప్రియులారా. యేసు ప్రభు చెప్పాడు, మనలో మైనస్ ఏంటో చెప్పాడు. చూద్దాం ఒకసారి మీ పరిశుద్ధ గ్రంథాలు మత్తయి సువార్త 7వ అధ్యాయం 5వ వచనం చూడండి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 5వ వచనం. వేషధారి మొదట నీ కంచులో ఉన్న దూలమును తీసివేసి అప్పుడు నీ సహోదరుని యొక్క కంటిలో ఉన్న నలుసును. మైనస్ ఏంటి? మనలో ఉన్న మైనస్ ఏంటి? మనలో ఏముంది? దూలం ఉంది, పెద్ద దూలం ఉంది మనలో. ఎదుటివాని కంట్లో నలుసు ఉంది. ఆ నలుసు నీకు కనబడాలంటే ఈ దూలం పోవాలి. అంటే చిన్న చిన్న సమస్యలను భూతద్దంలో పెట్టి చూస్తున్నారు. కుటుంబాలు ఎందుకు విచ్ఛిన్నమైపోతూ ఉన్నాయి? సంఘాలు ఎందుకు పాడైపోతూ ఉన్నాయి? నీ ద్వారా ఎందుకు ఆ కుటుంబం లేకపోతే ఆ యొక్క సంఘం లేకపోతే నీ ద్వారా ఎందుకు ఇతరులు అభ్యంతరం చెందుతున్నారు? నీ కంటిలో ఏముంది? దూలం ఉంది. అంటే విషయాలు నీకు అర్థం కాకపోవడం చేత నువ్వు సమస్యలు తీసుకొస్తూ ఉన్నావు. సంఘం చాలా మందికి అర్థం కావట్లేదు. దైవజనుడు అంటే చాలా మందికి అర్థం కావట్లేదు. వాళ్ళేదో పోషిస్తున్నట్టుగా భావిస్తున్నారు, వాళ్ళేదో సాధించేసినట్టుగా భావిస్తున్నారు. ముందు ఏం తీసేసుకోవాలి? దూలం తీసేసుకోవాలి. ఒక సమస్యను పెద్దగా చేస్తే నీకు ఏమనిపిస్తుంది? అందరూ ఎలా కనబడతారంటే అందరూ పాపం చేసిన వారు కనబడతారు. పచ్చకామెలోడికి అంత పచ్చగా ఉన్నట్టు అందరూ నీ కళ్ళకి తప్పు చేసిన వాళ్ళు కనబడతారు. అది కానీ తీసేసుకుంటే ఎదుటివారి చిన్న సమస్య అది. అప్పుడు చిన్న సమస్యగా మనకు తేలుద్ది. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, రేపు ఉదయం మీరు ఇప్పుడు వెళ్ళినా సరే డాక్టర్ మంతెన సత్యనారాయణ గారి ప్రసంగం ఉంటుంది. యూట్యూబ్లో కొట్టండి, ఫేస్బుక్లో కొట్టండి. అతడు ఇచ్చిన అద్భుతమైన సందేశం. ఆయన ఒక అన్యుడండి, ఓ డాక్టర్ గారు. ఒక అన్యుడు యేసుక్రీస్తు గురించి ఎటువంటి మాటలు పలికాడంటే అమోఘమైన మాటలు పలికాడు. యేసు ప్రభు ఎవరో అనేది అద్భుతంగా వివరించాడు. ఒకటి ప్రేమ అన్నాడు, రెండవది క్షమ అన్నాడు. ఆయనలాగా ప్రేమించేవారు ప్రపంచంలో ఎవరు లేరు.
ఆయనకులాగా క్షమించేవారు ఎవరు లేరు. నేను ఎంత సంతోషించాను. ఆ ప్రభువు దగ్గర ప్రపంచం యావత్తు కూర్చొని నేర్చుకోవాలి అని ఆ మంతిన సత్యనారాయణ చెప్పిన ఆ ప్రసంగం మీరు వెళ్ళి వినండి. యేసుక్రీస్తు వారు ఇంకా అనేక మందికి అర్థం కావట్లేదు. ఆయన మనల్ని ప్రేమించినట్టు, మనం రక్షించినట్టు ఇతరులను కూడా మనము రక్షించుకోవడానికి క్షమించుకోవాలి. ఒకరిని క్షమించకుండా మనము ఏం చేసినా మనము పరలోకానికి వెళ్ళలేము. క్షమించడం అనేది గొప్ప భాగ్యం ప్రియులారా. యేసు ప్రభు అదే చెప్తాడు, నేను మిమ్మల్ని క్షమించినట్లు మీ పొరుగు వారిని మీరు క్షమించమన్నాడు. ఈరోజు నీవు క్షమించకపోతే ఇన్ని చర్చిలు చుట్టూ తిరిగినా, నీవు ఎంతగా ప్రయాసపడినా బూడిదలో పోసిన పన్నీరే. క్షమించడం అనేది దేవుని మనస్సు. ఈరోజు దేవా, నా ప్రియ సహోదర సహోదరులను నేను క్షమించుకుంటున్నాను. ఒకరికొకరు మనం క్షమించుకోవాలి. మనలో ఉన్న మైనస్ ఏంటంటే మనలో తప్పిదం పెట్టుకొని ఇతరులు మనము విమర్శిస్తూ ఉన్నాము. మనలో దూరం ఉంది, ఎదుటి మనలో నలుస్తుంది. సమస్య మన దగ్గరే ఉంది. ఈ సమస్య నా దగ్గరే ఉందని ఎవరికి వారు అనుకుంటే ఎదుటి ఉన్న వారి చిన్న సమస్యను నీవు పరిష్కారం చేయగలుగుతావు. నేనే ప్రభువా, ఈ సమస్యకు కారణము నేనే, ఈ సమస్యకు కారణము నేనే అని నువ్వు చెప్పాలి. నీ వల్ల ఒక ఆత్మ ఆరిపోయిందంటే, నీ వల్ల ఒక ఆత్మ ఆగిపోయిందంటే దేవుడు కూడా క్షమించలేడు నిన్ను. సంఘములోనికి అనేక ఆత్మలు చేర్చడానికే దేవుడు నిన్ను రక్షించుకుంటే నువ్వు అడ్డొస్తావా? మనము ఎవరికి మనము ఆటంకంగా ఉండకూడదు ప్రియులారా. గంపలో చేర్చడానికే మనం ప్రయాసపడాలి, కానీ చెడిపోయిన ఆ చేపల్లో మనం ఉండకూడదు. పారవేయబడిన చేపల్లో మనం ఉండకూడదు. ఈరోజు ప్రభువా, నేను సంఘం వెలుపట ఉన్నాను ప్రభువా, పారవేయబడినట్టుగా ఉన్నానయ్యా. అయ్యా, పెద్ద దూలం నా కంటిలో ఉంది, నేను తెలుసుకుంటున్నాను. నువ్వు సరి చేసుకుంటే తిరిగి సంఘములో పరిచర్య చేయొచ్చు, తిరిగి సంఘములో నువ్వు సమాధాన పడవచ్చు, తిరిగి సంఘములో ప్రభు కోసం తిరిగి సాక్షిగా జీవించవచ్చు. అయితే నువ్వు తప్పు నాదని చెప్పాలి. నా కంట్లో ఏముంది? దూలముంది. సేవకున్నే మనం విమర్శిస్తున్నావు అంటే నువ్వు దేవుణ్ణి విమర్శించినట్టు. నీవు ఒక సంగతి చెప్తాను మీకు. పౌలు గారి దగ్గర చివరికి ఎవరు లేరు. అన్ని సంఘాలు గడితే, అంతమందిని రక్షిస్తే చివరికి పౌలు గారి దగ్గర ఒక్కరు కూడా లేరు, వెళ్ళిపోయారు. ఇందుకు యేసు ప్రభు దగ్గరికి బహుజన సమూహములు వచ్చేవాళ్ళట. చివరికి యేసు ప్రభు కూడా ఒంటరివాడైపోయాడు. తెలుసా మీకు ఆ సంగతి? మత్తయి సువార్త 26వ అధ్యాయం 56వ వచనంలో చూస్తే ఆయన ఒంటరివాడైపోయాడు. యేసుక్రీస్తు ఏమయ్యాడండి? ఒంటరివాడైపోయాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో చూస్తే పౌలు ఒంటరివాడైపోయాడు, అందరూ విడిచి వెళ్ళిపోయారు అని. పౌలు గారిలో తప్పు ఉందండి? యేసుక్రీస్తు వారి దగ్గర అందరూ వెళ్ళిపోయారు, ఇప్పుడు యేసుక్రీస్తు వారి దగ్గర తప్పు ఉందండి? ఎందుకు వెళ్ళిపోయారండి వాళ్ళు? ఎందుకు వెళ్ళిపోయారంటే వారు చెప్పిన సత్యానికి వారు ఇమడలేకపోయారు. వాళ్ళు చెప్పిన సత్యానికి వారు లోపడలేకపోయారు.
ఈ రాత్రి మనం ఇమడాలి, సత్యానికి ఇమడాలి. మనం ఒక వస్తువు, ఇప్పుడు కీబోర్డ్ ఉందనుకో, లేకపోతే ఇది వస్తుంది అనుకోండి, దీనికి ఒక దానిలో ఇమడాలి. ఓ డై ఉంటుంది, ఓ డై కాల్చి దాంట్లో పోస్తారు. అది ప్లాస్టిక్ కావచ్చు, లేకపోతే ఏదైనా, ఆ డైలో అది ఏమాలి, ఇమడాలి. సంఘములో శ్రమల కొలిమి ఉంది. ఆ శ్రమల కొలిమిలో నువ్వు ఒక రూపం వచ్చేంత వరకు నువ్వు ఇమడాలి. ఎన్నో దివారాత్రులు మేము నిద్రలు మానేసిన అనుభవాలు మావి. లక్షలాది రూపాయలు పుస్తకాలు కొని చదివి 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 మా కళ్ళు కాయలు కాసిపోయినాయి. మీ చేత విమర్శించుకునేంత స్థాయి కాదు నాది. నేర్చుకోవాలి మనం. అపోస్తుల పాదముల దగ్గర పౌలు గారు నేర్చుకున్నాడు, గమలీల పాదాల దగ్గర నేర్చుకున్నాడు. మనం నేర్చుకోవాలి. అంతేగాని చెప్పేవాడిని విమర్శిస్తావంటే నువ్వు జీవితంలో ఎక్కడ బాగుపడవు. మాస్టర్ని నువ్వు విమర్శిస్తే కూర్చున్న స్టూడెంట్ ఏం నేర్చుకుంటాడు? కనుక మనలో మైనస్ ఉంది, మనలో దూలం ఉంది. వేషధారి మొదట నీ కంటిలో ఉన్న దూలమును తీసివేసి, ఆ తర్వాత నీ యొక్క సహోదరుని యొక్క నలుసును తీసివేయడానికి చాలా సులువు. సమస్య మందే. మనమే సమస్యగా మారాం. మనమే సమస్యగా వాంటెడ్గా, మనమే సమస్యగా మారాం. మనం దోగాడాలి, గుంజుళ్ళు పెట్టాలి, ప్రభు సన్నిధిలో అంగలార్చాలి, వేదన పడాలి, దుఃఖపడాలి. నా వల్ల ఒక ఆత్మ చల్లారిపోయింది. నా వల్ల సంఘములో అయ్యా నేను సంఘానికి కీడు చేశాను. నేను పౌలు గారు ఎంత ఏడ్చాడు తెలుసా? సంఘానికి నేను కీడు చేశానని ఎంత అలమటించాడు తెలుసా? చివరికి తన తలను శిరచ్ఛేదనమే దేవునికి అప్పగించాడు. చెరుపు చేయు పిల్లలారా, దుష్ట సంతానమా, పాపిష్టి జనమా, సరిచేయబడతాం. ఏం చేస్తున్నావు సంఘంలో? సంఘం కోసం సోమవారం ప్రార్థన చేసే సమయం ఇస్తే నువ్వేం చేస్తున్నావు? నీవు మంగళవారం ప్రార్థన చేయడానికి దేవునికి సమయం ఇస్తే ఏం చేసావు నీవు ఆ సమయాన్ని? మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం, ఆదివారం ఈ సమయాలు ప్రభువు సన్నిధిలో గడపడానికి దేవుడు ఏరి కోరి నీకు సమయం ఇస్తే నీ జీవితాన్ని ఆడుకుంటున్నావు. నన్ను ఎవరు అడగట్లేదు అని అలా వచ్చేసావు. ఇప్పుడు కొత్త సంవత్సరంలో పోవడానికి ఉండవు. ముందు నువ్వు సరిచేయి, నీ జీవితాన్ని సరి చేసుకో, సరిదిద్దుకో. తర్వాత కొత్త సంవత్సరంలోకి వెళదాం. మనం కన్నీరు కార్చాలి. అయ్యా నా సేవకు నేను విమర్శించాను, అయ్యా సంఘానికి నేను కీడు చేశాను, నేను సంఘానికి ఏదో చేస్తానని నేను ప్రమాణం చేశాను, కానీ నేను ఏమీ చేయలేకపోయాను. తండ్రి నన్ను క్షమించు ప్రభువా. ఆదివారాలు కూడా నేను సంఘానికి రాకుండగా నా ఇష్టం వచ్చేట్టుగా నేను జీవించాను ప్రభువో. నాలో అన్ని మైనస్లు కనబడుతున్నాయి. ప్లస్సులు గంపలు అనేక ఆత్మలు చేర్చమని అయా నువ్వు చెప్పావు, కానీ నేను ఏ ఆత్మలు చేర్చలేకపోయాను. ప్రియులరా, దానికి ఒక ముగింపు నేను ఇస్తాను. ప్రియులరా, ఈ గంపలో ఉన్న చేపలు నీతిమంతులు, ఆ పారవేయబడిన వాళ్ళు ఎవరట ఏమా? వాళ్ళు దుష్టులు, వాళ్ళు అపవాది సంబంధులు. వారు ఎక్కడికి వెళ్తున్నారట? వాళ్ళు అమ్మా సంఘానికి కీడు చేస్తే, సంఘాన్ని పాడు చేస్తే నిత్య నరకాగ్నికి వెడతావు నీవు. గంపలోకి ఆత్మను చేరిస్తే నీవు పరలోకానికి వెళ్తావు. సంఘానికి నువ్వు మేలు చేయి అంతే. సంఘానికి మేలు చేయడం నేర్చుకో. అనేక ఆత్మను సంఘములకు తీసుకురండి, అనేక ఆత్మను ప్రభు సన్నిధికి తీసుకురండి. పని చేద్దాం, మనం పని చేద్దాం ప్రియులారా. ఇతరులకు సువార్త ప్రకటిద్దాం. మందిరానికి రాని వారిని మందిరానికి వచ్చేటట్టు మన సాక్ష్యాన్ని కాపాడుకుందాం. మనం చేసే పనికి మన పనులు మానేద్దాం. మనం చేసే
ప్రతి పనిని ఒకసారి ఈరోజు పరీక్షించుకోవాలి. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనంలో ఒకడు అట్ట కూర్చొని ఏం చేయాలట? తాను చేయించిన పనిని పరీక్షించుకోవాలి. తాను చేయించిన పనిని ఈరోజు నువ్వు పరీక్షించుకోవాలి. కొత్త సంవత్సరంలోకి వెళ్ళక మునుపు దేవుడు నిన్ను కరోనా నుండి కాపాడాడు, అనేక వ్యాధుల నుండి కాపాడాడు. సంఘం కోసము నువ్వేం చేశావు? సంఘములో గంపలోకి ఎన్ని చేపలు తీసుకొచ్చావు? అలా తీసుకురాకపోతే వేషధారి నీ కంచెలో ఏముంది? దూలం ఉంది. దూలాన్ని తీసేసుకో. ఈరోజు దూలాన్ని తీసేసుకుంటే నరకం తప్పినట్టే. చూడండి, ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళేసి క్షమాపణ కోరుకోవడము అది తగదు, క్షమాపణ నేను కోరను అని అంటే నువ్వు పిల్ల దయ్యానివి. నేను కోరనండి, నేను సమాధాన పడనంటే సాక్షాత్తు నువ్వు ఒక లూసిఫర్. యేసు ప్రభు ఏం చెప్పాడు? నేను ఏ రీతిగా నిన్ను ప్రేమించానో, ఏ రీతిగా నిన్ను క్షమించానో అదే రీతిగా నీవు పరలోక ప్రార్థన ఏముంది? అయ్యా నువ్వు నన్ను క్షమించినట్లు, అయ్యా నా ఎడల చేసిన అపరాధములను అయ్యా వారిని కూడా నువ్వు క్షమించాయా, అయ్యా నువ్వు నన్ను క్షమించినట్లు. మనం ఎప్పుడైతే ఇతరులు మనం క్షమిస్తామో అప్పుడు పరలోకమైన తండ్రి మన ప్రార్థన వింటాడు, మనల్ని ఆత్మీయంగా సరి చేస్తాడు. మనం ఈరోజు చాలా ఖండించాడు, నిన్ను చాలా ఖండించిన నువ్వు సరి చేసుకోకుండా కొత్త సంవత్సరంలో వెళితే దేవుడు ఈరోజు సరి చేసుకునే రాత్రి నేను నీకు ఇచ్చాను, నువ్వు సరి చేయకుండా కొత్త సంవత్సరంలోకి వచ్చే వెంటనే అడిగితే ఏం చెప్తావు నీవు? దేవా నేను సరి చేసుకుంటానని ప్రార్థన చేద్దాం. అందరూ లేచి నిలబడతాం.